మంచికి జరుగుతోందో చెడుకు జరుగుతోందో తెలియదు కానీ అమెరికాలో ఇప్పుడు దొంగ ఓట్లకు సంబంధించి కరెక్ట్గా ఒక పక్కన ఆల్రెడీ పోలింగ్ ప్రారంభం అయిపోయింది, వివిధ చోట్ల అంటే ప్రీ పోలింగ్లు అనమాట జరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో ఒక్లహామా అఫీషియల్స్ తాజాగా 4,50,000 మంది ఓటు వేయడానికి అనర్హులను తీర్చారు. ఇందులో దాదాపుగా 1,00,000 మంది చనిపోయి ఉండటం వలన 15,000 మంది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ల వలన ఇది తాజాగా తేల్చినటువంటి లెక్క. 97,065 మంది డిసీజ్డ్ ఓటర్స్ తొలగించారు. 1,43,682 మంది ఇతర ప్రాంతాలకి అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోవడం వల్ల తొలగించారు. 5,607 మంది చొరబాటుదారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఏదో తెలియదు, అదొక రకమైన విచిత్రమైనటువంటిది. 14,993 డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ చేశారట. 1,94,962 మంది ఇన్యాక్టివ్ ఓటర్స్ అట. ఇప్పుడు క్యాన్సిలేషన్ అన్నటువంటిది 4,50,000 ఓటర్లను ఇనెలిజిబుల్ అంటూ అధికారులు నిర్ణయించడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.